ప్రచారం ముగిసిపోయింది. ఇవాళ రాత్రి కోసం ఎంతమంది ఎదురు చూస్తారంటే మస్తు మంది. ఆల్రెడీ నిన్న రాత్రి చాలామంది ఎదురు చూసి ఇంటి ముందు కూర్చొని ఇవాళనే మళ్ళీ మీటింగులు పెట్టుకున్నారు. సరే, 2 అంశాలు ఉన్నాయి ఇందులో. చర్చ పెట్టుకుంటున్నారు, ఎవరికి ఏమి ఇస్తున్నారు, ఎంత పంచుతున్నారు, వాళ్ళు 1000 అట, వీళ్ళు 2000 అట, వాళ్ళు 1500 అట అని. చర్చ జరగాల్సింది ఎందుకోసం? మన కాలనీకి ఉపయోగపడే క్యాండిడేట్ ఎవరు, మంచి క్యాండిడేట్ ఎవరు, కూర్చోండి, చర్చ పెట్టుకోండి, మంచి క్యాండిడేట్ ఎవరని చర్చించుకోండి. పైసలు తీసుకోకుండా ఒక్కసారి మంచి వ్యక్తికి ఓటేస్తాం మేము, మీరెవరు పైసలు వేయడానికి మా ఇంటికి రాకండి అని చెప్పి చూడండి, ఎంత చేంజ్ వస్తుందో మీకు తెలుస్తుంది. లీడర్లు భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే ఓట్లు మాత్రమే ప్రజలకు ఉన్న ఒక ఆయుధం. మధ్యలో లీడర్ని మనం ఏం చేయలేం, పబ్లిక్ ఏం చేయలేరు. ఒకసారి గెలిచిండ్రంటే ఓడిపోయినా ఏం చేయడు, గెలిచినా ఏం చేయడు లీడరు. అయితే నిజాయితీగా మేము ఓటేస్తాం, మాకు ప్రచారం చేసిన వాళ్ళల్లో ఎవరు మంచోళ్ళో చూసి ఓటేస్తాం, దయచేసి పైసలు తీసుకురాకండి, మద్యం తీసుకురాకండి, ఒక్కసారి చెప్పండి, ఎంత చేంజ్ అవుతారో మీకు తెలుస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మేము ఇంకా మంచిగా ఉండాలి, మంచి సర్వీస్ చేయాలి అని. ప్రజలు ఈ ఒక్క అవకాశాన్ని ఒక్కసారి ఎలక్షన్స్ అప్పుడు ఇంటి ముందు కూర్చొని చర్చించుకునేది పైసల కోసం కాకుండా, ఎవరు ఎంత ఇస్తారని కాకుండా, మేము మంచి క్యాండిడేట్ని గెలిపించుకుంటాం, దయచేసి పైసలు పట్టుకుని మా ఇంటికి రాకండి అని అనండి, చేంజ్ మీకే కనపడుతుంది. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.